డియర్ స్టూడెంట్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి విద్యార్థి మిత్రులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఉద్దేశంతో సింధు నాగరికత గురించి గతంలో చెప్పటం అయింది. అయితే విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో విజ్ఞప్తి చేస్తున్న విషయం ఏంటంటే టోటల్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని వాళ్ళు అడిగారు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ హిస్టరీలో గతంలో వివిధ పోటీ పరీక్షల్లో అడిగినటువంటి బిట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆ అంశాన్నితో పాటు ఆ సందర్భానికి సంబంధించిన ఇతర విషయాలను కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి వివిధ పోటీ పరీక్షలకి ఇండియన్ హిస్టరీకి సంబంధించి మీకు ఎక్కువ సమాచారాన్ని ఇచ్చినట్టు అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఓకేనమ్మా? ఇప్పుడు చూడండి, బెంగాల్లో 3వ వంతు క్రూర మృగాలు నివసించే అటవీ ప్రాంతంగా మారింది. అయితే రైతు అత్యంత దీనావస్థను సూచించే ఈ పరిశీలనను చేసినటువంటి గవర్నర్ ఎవరని అడిగిండు. ఓకేనా? ఈ ప్రశ్న దేనికి సంబంధించిందంటే ఆధునిక భారతదేశానికి సంబంధించింది. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు బెంగాల్లో ప్లాసీ యుద్ధం అయిపోయిన తర్వాత ఆ బెంగాల్లో భూమి శిస్తు వసూలు చేసుకునే అధికారాన్ని పొందిన తర్వాత అప్పుడున్నటువంటి గవర్నర్ ఒక ఆయన బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో జమీందారులు అనేటటువంటి వాళ్ళు క్రూర మృగాల్లాగా తయారయ్యారని, రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని తెలియజేసే అంశాన్ని ఈ స్టేట్మెంట్ సూచిస్తుంది. ఓకేనమ్మా? చూడండి, వారెన్ హేస్టింగ్స్ ఈ మాట అన్నాడా, లేకపోతే ఓకేనా లార్డ్ వెల్లెస్లీ అన్నాడా, కారెన్ వాలిస్ అన్నాడా, విలియం బెంటింక్ అన్నాడా అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న. అంటే చూడండి, బెంగాల్ 3వ వంతు క్రూర మృగాలు నివసించేటటువంటి అటవీ ప్రాంతంగా మారిపోయింది. రైతు అత్యంత దీనావస్థను సూచించేటటువంటి అంశాన్ని వెలుగుచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే వారెన్ హేస్టింగ్స్ అన్నాడు. వారెన్ హేస్టింగ్స్ ఎవరు, అసలు ఏ అధికారంతో మన భారతదేశానికి వచ్చాడంటే 1772వ సంవత్సరంలో బెంగాల్ గవర్నర్గా వారెన్ హేస్టింగ్స్ ఇండియాకు వచ్చాడు. ఇతను వచ్చిన ఒక సంవత్సరానికి 1773వ సంవత్సరంలో రెగ్యులేటింగ్ చట్టం అని ఒక చట్టం వచ్చింది. ఈ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఏమైందంటే భారతదేశంలో ఉన్నటువంటి బెంగాల్ గవర్నర్ అనేటటువంటి వ్యక్తి బెంగాల్ గవర్నర్ జనరల్గా మారాడు. అర్థమైందమ్మా? బెంగాల్ గవర్నర్ అనే వ్యక్తి రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్గా అయ్యాడు. ఇతడు 1785వ సంవత్సరం వరకు ఉన్నాడు బెంగాల్ గవర్నర్ జనరల్గా. అంటే గవర్నర్ జనరల్గాను 2 పోస్టులు నిర్వహించిన ఇతడు అత్యంత సీనియారిటీ కలిగినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్. అయితే ఇతని పరిపాలనా కాలంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క భూస్వామ్య విధానం వల్ల అక్కడ తయారైనటువంటి జమీందారులు అనేటటువంటి వాళ్ళు సామాన్య రైతులని పిప్పి చేశారు అని తెలియజేస్తూ ఈ స్టేట్మెంట్ని ఆయన ఇచ్చాడు. చూడండి, 17వ శతాబ్దం నుంచి బెంగాల్ రాష్ట్రంలో జమీందారులు రైతుల వద్ద నుంచి భూమి శిస్తు వసూలు చేసి కొంత భాగాన్ని తమ దగ్గర ఉంచుకొని మిగతాది ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికి? బ్రిటిష్ ప్రభుత్వానికి జమ కట్టేవారు. అయితే ఈ జమీందారు హక్కు అనేది వంశపారంపర్యంగా వచ్చేది. వారు భూమి సొంతదారులు కాదు, వాళ్ళు భూమిపైన సొంతదారులు కారు. వారు స్వార్థపరులై రైతుల వద్ద నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేసి ప్రభుత్వానికి తక్కువగా చెల్లించేవాళ్ళు. అయితే ఈ విధానం వల్ల రైతులు బాగుపడలేదు, ప్రభుత్వం బాగుపడలేదు అని తెలియజేస్తూ బెంగాల్ అనేటటువంటి క్రూర మృగాలను నివసించే అటవీ ప్రాంతంగా మారిందని చెప్పి రైతుల పరిస్థితిని మెరుగుపరచడానికి మా బ్రిటిష్ ప్రభుత్వం ఇంకా ఏదైనా చట్టాలు చేయాలని చెప్పి వాళ్ళ బ్రిటిష్ పార్లమెంటుకే విజ్ఞాపన పత్రాన్ని పంపినటువంటి గవర్నర్ ఎవరయ్యా అంటే మన వారెన్ హేస్టింగ్స్. అంతేకాదు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి కూడా ఇతడు. ఈ విషయంలో ఇట్లా ఈ యాంగిల్లో మనకి ఎక్కువ స్టేట్మెంట్ అడగటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేపు ఎగ్జామ్లో భవిష్యత్తులో ఇలాగే ఈ స్టేట్మెంట్ అడగకపోయినా జమీందారీ విధానం అనేటటువంటిది ఏంటి అనేది, దానివల్ల ప్రభుత్వం బాగుపడిందా, రైతులు బాగుపడ్డారా, జమీందారులు బాగుపడ్డారా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బెంగాల్ గవర్నర్గా వారెన్ హేస్టింగ్స్ ఎప్పుడు వచ్చాడు, తర్వాత ఏ చట్టం ప్రకారం అతడు గవర్నర్ జనరల్ అయ్యాడనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ భవిష్యత్తులో ఇదే ప్రశ్న కూడా అడిగినా కూడా ఇప్పుడు మనం ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి, స్వాతంత్రం అనేది మానవుని యొక్క జన్మ హక్కు.
కానీ ఈ సమయంలో అధికారాన్ని కాంగ్రెస్కి అప్పగించటం అంటే ఆకలితో ఉన్నటువంటి లక్షలాది ప్రజలని కొంతమంది రాస్కెల్స్కి రోగ్స్కి అప్పగించటమే అవుతుందని పలికిన వ్యక్తి ఎవరు అన్నాడు. అర్థమైనా? ఈ స్టేట్మెంట్ ఏ కాలానికి సంబంధించిందంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయంలో అప్పటి ప్రధానమంత్రి అట్లీ అనేటటువంటి వ్యక్తి, క్లెమెంట్ అట్లీ అనేవాడు అతి త్వరలో మేము భారతదేశానికి స్వాతంత్రం ఇస్తామని చెప్పి బ్రిటన్లో ఉన్న కామన్స్ సభలో ప్రసంగించినప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి చర్చిల్, ఓకేనా, అప్పటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి చర్చిలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఏమన్నాడంటే స్వాతంత్రం అనేది మానవుని యొక్క జన్మ హక్కే, నేను కాదనను, మీరు స్వాతంత్రం ఇవ్వండి, అట్లీ గారు మీరు స్వతంత్రం ఇవ్వండి. కాకపోతే ఆ స్వతంత్రాన్ని ఇవ్వటం వల్ల భారతదేశంలో ఎవరికి మనం హెల్ప్ చేస్తున్నట్టు అవుతుందంటే సామాన్యులకు హెల్ప్ చేస్తున్నట్టు లేదు. ఎవరికంటే కొంతమంది రాస్కెల్స్కి, కొంతమంది రోగ్స్కి మనం అధికారాన్ని అప్పచెప్పినట్టు అవుతుందని ఎవరిని విమర్శించిందంటే భారత జాతీయ కాంగ్రెస్ని విమర్శించిండు. అదేవిధంగా భారతదేశానికి అసలు స్వాతంత్రం ఇవ్వొద్దని చెప్పినటువంటి వ్యక్తి, ఇండైరెక్ట్గా స్వాతంత్రం ఇవ్వొద్దని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే విన్స్టన్ చర్చిల్. ఆయనకి ఎందుకో గాంధీ అన్న, భారత జాతీయ కాంగ్రెస్ నాయకులన్నా, భారతదేశం అన్నా కూడా ఆయనకు సదభిప్రాయం లేదు. దానికి చిన్న ఉదాహరణ చూడండి. గాంధీని అర్ధనగ్న ఫకీర్, సగం కప్పుకొని ఒక ఫకీర్గా గాంధీని విమర్శించాడని కూడా మనం చదువుతాం. ఓకేనా? చూడండి ఇక్కడ వివరణ. 1947 ఫిబ్రవరి 27వ తారీఖు నాడు బ్రిటన్లో ఉన్నటువంటి కామన్స్ సభలో నాటి బ్రిటన్ ప్రధానమంత్రి అయినటువంటి క్లెమెంట్ అట్లీ 1948 జూన్ 30వ తారీఖు కల్లా భారతదేశానికి స్వాతంత్రం ఇస్తాం, ఇంగ్లాండ్ వాళ్ళు వెళ్ళిపోతారని ప్రకటించాడు. అయితే దీనిని వ్యతిరేకించినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎవరయ్యా అంటే విన్స్టన్ చర్చిల్. ఇతడు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వటం ఇష్టపడలేదు. అంతేకాక భారత జాతీయ కాంగ్రెస్ అంటే ఇతనికి సదభిప్రాయం లేదన్న విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రేపు ఈ ప్రశ్న ఇలాగే అడగకపోయినా చూడండి, బ్రిటన్ కామన్స్ సభలో ఏ రోజున అట్లీ ప్రకటించాడు స్వాతంత్రం గురించి అంటే 1947 ఫిబ్రవరి 27వ తారీఖు నాడు ప్రకటించాడు. అంతేకాదు ఏ నాటికల్లా స్వాతంత్రం ఇస్తామని ప్రకటించాడంటే 1948 జూన్ 30వ తారీఖు కల్లా స్వాతంత్రం ఇస్తామని చెప్పాడు. కాకపోతే మన అదృష్టం ఏంటంటే 1947 ఆగస్టు 15వ తారీఖు నాడే, అంటే ఒక 1 ఇయర్ ముందుగానే మన దేశానికి దాదాపు స్వాతంత్రం ఇచ్చిన ఘనత క్లెమెంట్ అట్లీకి దక్కింది. అట్లీ లేబర్ పార్టీకి చెందినటువంటి కావటం వల్ల, అంటే ప్రత్యేకమైన విషయం ఏంటంటే లిబరల్ పార్టీ వ్యక్తి, ఈయన లేబర్ పార్టీ, ఆయన లిబరల్ పార్టీ వ్యక్తి కావటం వల్ల ఏమైందంటే లిబరల్ పార్టీ వాళ్ళకి మన భారతదేశం అంటే ఎప్పుడు కూడా గౌరవం ఉండేది. అందుకని అట్లీ చేసిన గొప్ప పని అతి త్వరలో మన దేశానికి స్వాతంత్రం వచ్చేటట్టు చేశాడు. ఈయన అలా చేయడానికి ఇంకొక కారకుడు ఎవరయ్యా అంటే సర్ మౌంట్ బాటన్ కృషి వల్లనే మన దేశానికి అతి తొందరగా స్వాతంత్రం వచ్చినట్లు అయింది. నెక్స్ట్, వేంగి చాళుక్యులలో 108 యుద్ధాలు చేసినటువంటి రాజు ఎవరు అన్నారు. అసలు వేంగి చాళుక్యులు ఎవరు అయ్యా అంటే మనకి పశ్చిమ చాళుక్యులు లేదా బాదామి చాళుక్యులు అనేటటువంటి వాళ్ళు వస్తారు, మీకు తెలుసు. ఈ బాదామి చాళుక్యుల్లో 2వ పులకేశి అనేటటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడు. ఈ 2వ పులకేశి 609 నుంచి 642 వరకు పరిపాలించాడు. ఈయన పరిపాలన చేస్తున్నప్పుడు వేంగి అని మనకి ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. అంటే బాదామి చాళుక్య చక్రవర్తిగా కర్ణాటకలో పరిపాలన చేస్తున్న 2వ పులకేశి వేంగి ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు 618లో. 618లో విష్ణుకుండ్యన రాజులను ఓడించి ఆ ప్రాంతాన్ని ఆక్రమించాడు. అప్పటి విష్ణుకుండ్యన చక్రవర్తి చివరి వాడు మంచెన భట్టారకుడు. ఆయన ఓడించి ఈయన ఆక్రమించుకున్నప్పుడు ఈయన తన తమ్ముడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు అనేటటువంటి వ్యక్తిని అక్కడ తన ప్రతినిధిగా పెట్టాడు, కుబ్జ విష్ణువర్ధనుని. అయితే అన్నయ్య పరిపాలన అయిపోయిన తర్వాత తమ్ముడు ఏం చేసిందంటే ఈ ప్రాంతానికి స్వతంత్రాన్ని ప్రకటించుకొని తన రాజ్యానికి ఏమని పేరు పెట్టుకుందంటే వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు అని పేరు పెట్టుకుండు. ఎందుకు తూర్పు చాళుక్యులు అంటే వాళ్ళ అన్నయ్య రాజ్యం వెస్ట్ సైడ్ పశ్చిమ వైపు ఉంది కాబట్టి తన రాజ్యానికి ఇతడు తూర్పు వైపు ఉన్నాడు కాబట్టి తూర్పు చాళుక్యులు అని పేరు పెట్టుకున్నాడు. వీళ్ళని తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు అంటారు. మీ అందరికీ తెలుసు రాజరాజ నరేంద్రుడు ఈ రాజవంశానికి చెందినవాడే. అయితే ఇక్కడ స్టోరీ ఏంటంటే ఈ రాజులలో వేంగి చాళుక్యుల్లో 108 యుద్ధాలు చేసినటువంటి రాజు ఎవరయ్యా అన్నాడు. అంటే మొదటి విజయాదిత్యుడు, 2వ విజయాదిత్యుడు, దానార్ణవుడు, విమలాదిత్యుడు అన్నాడు. అంటే 2వ విజయాదిత్యుడు అనేటటువంటి రాజు తాను 108 యుద్ధాలు చేశాడు.
అయితే 108 యుద్ధాల్లో 108 మంది చక్రవర్తులు ఓడించి కొంతమందిని చంపాడు కాబట్టి పాప పరిహారం కోసం 108 నరేంద్ర మృగేశ్వరాలయాన్ని నిర్మించిన చక్రవర్తిగా ఇతన్ని చెప్తారు. ఈ విషయాన్ని ప్రస్తావించేటటువంటి శాసనం ఏదంటే సాతులూరి శాసనం అనే శాసనం ఈ విషయాన్ని తెలియజేస్తుంది. దీన్ని వేయించినటువంటి వ్యక్తి గుణగ విజయాదిత్యుడనే రాజు ఈ శాసనాన్ని వేయించాడు. నెక్స్ట్ చూడండి, అలెగ్జాండరు, జూలియస్ సీజరు, బిస్మార్క్ లాంటి వారు తాగటం వల్లనే విజయం సాధించారని, కనుక భారతీయులు కూడా తాగటంలో తప్పు లేదని బ్రిటిష్ ప్రభుత్వం సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో మద్యపాన నిషేధ ప్రచారానికి వ్యతిరేకంగా ఈ ప్రచారం చేయటం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని చేపట్టిన బ్రిటిష్ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవన్నాడు. ఓకేనా, చూడండి. అంటే విషయం ఏంది, ప్రశ్న ఏందయ్యా అంటే మహాత్మా గాంధీ 1920 నుంచి 22 మధ్య కాలంలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని దేశం మొత్తం చేపట్టిన మొట్టమొదటి ఉద్యమం. అయితే ఈ ఉద్యమ సమయంలో గాంధీ ఏమని చెప్పిందంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన మద్యాన్ని మనం తాగొద్దు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకుందాం, చేనేత కార్మికులను డెవలప్ చేద్దాం, స్వదేశీ వస్తువులను అమ్ముకుందామని చెప్పాడు. ఈ సమయంలో గాంధీ ఇచ్చినటువంటి నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలో ఉన్న వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళ వస్తువులను వాడటం బంద్ చేశారు. దీనిలో బ్రిటిష్ వారికి బాగా నష్టం వచ్చింది ఏంటంటే మద్యపానం వల్ల. వాళ్ళు ప్రవేశపెట్టిన మద్యపానాన్ని మన వాళ్ళు ఎవరు తాగలేదు. దీంతో బ్రిటిషు ధైర్యమే పరిస్థితుల్లో వచ్చే ఆదాయం మొత్తం పోయింది. ఈ సమయంలో ఎట్లయినా చేసి మళ్ళీ భారతీయులను తాగుబోతులను చెయ్యాలి, అందుకోసం ఒక వింత ప్రచారం చేసింది. వాల్ పోస్టర్లు వేయించింది, గోడల మీద పోస్టర్లు వేయించింది. ఏమని, తాగటం వల్ల మనుషులు ఎవరు చెడిపోరు, ప్రపంచంలో తాగుబోతులే గొప్పవాళ్ళు అయ్యారు అని చెప్పి చూడండి. అలెగ్జాండర్ కానీ, జూలియస్ సీజర్ కానీ, బిస్మార్క్ కానీ, జర్మనీలో బిస్మార్క్ లాంటి వాళ్ళు పెద్ద తాగుబోతులు కావటం వల్లనే వాళ్ళ జీవితంలో ఎన్నో ఘన విజయాలు సాధించారు. అందుకని ఓ భారతదేశ ప్రజలారా మీరు కూడా తాగండి అని చెప్పి ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రచారం చేశారయ్య అంటే పర్టికులర్గా ఒరిస్సా, బీహారు రాష్ట్రాల్లో బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా ప్రచారం చేశారు. బహుశా గాంధీ ప్రచారాన్ని ఉపయోగించుకొని ఈ రాష్ట్రాల్లో అసలు ఎవరు తాగలేదట్టుంది. అందుకే ఈ నష్టాన్ని పూర్తిగా ఫిలప్ చేసుకోవటం కోసం అక్కడ వీళ్ళు ఈ ప్రచారం చేశారు. చూడండి, గాంధీ నాయకత్వంలో 1920-22 మధ్య కాలంలో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమం ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోవటంతో పరిస్థితిని చక్కదిద్దే పనిలో భాగంగా ప్రభుత్వం ఒరిస్సా, బీహార్లో ఈ ప్రచారాన్ని చేపట్టింది. నెక్స్ట్, చీరాల పేరాల మున్సిపాలిటీగా చేయటం వల్ల పన్నుల భారం అనేటటువంటిది అధికమైనందున దుగ్గిరాల గోపాలకృష్ణ నాయకత్వంలో చీరాల పేరాల ఉద్యమం జరిగింది. ఇది చీరాల పేరాల మున్సిపాలిటీ చేసింది అప్పటి మద్రాసు రాష్ట్రంలోని జస్టిస్ ప్రభుత్వం. అయితే మున్సిపాలిటీగా మార్చిన జస్టిస్ ప్రభుత్వంలోని అప్పటి స్థానిక స్వపరిపాలన మంత్రిగాను మరియు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నారు. ఈ ప్రశ్న చూడగానే మనకి ఎమ్మటే గుర్తుకొచ్చే సంఘటన ఏంటంటే మహాత్మా గాంధీ 1920లో చేపట్టిన సహాయ నిరాకరణోద్యమ సమయంలో దేశం మొత్తం కూడా పన్నుల వ్యతిరేక ఉద్యమం వచ్చింది. అయితే గాంధీ ఇచ్చిన నినాదంతో పన్నుల వ్యతిరేక ఉద్యమాల్లో బాగా ఎక్కువగా మారుమోగిన ఉద్యమం ఏంటంటే చీరాల పేరాల ఉద్యమం. ఇది ఆంధ్రాలో చీరాల పేరాలు అనేటటువంటివి 2 గ్రామాలు. ఆ రోజుల్లో అసలు సమస్య ఏంటంటే 1919 మాంటింగ్ చేస్పాట్ సంస్కరణల ప్రకారంగా బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే చీరాల పేరాల అనే 2 గ్రామాలని మున్సిపాలిటీలుగా మార్చింది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అంటే ఏంది, మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి మద్రాసు ప్రభుత్వం చీరాల, పేరాల అనే ఊర్లని మున్సిపాలిటీలుగా మార్చింది. మరి గ్రామాలను మున్సిపాలిటీగా మార్చడం వల్ల వచ్చే నష్టం ఏమన్నా ఉందా అంటే ఈ 2 గ్రామాలను మున్సిపాలిటీగా మార్చడం వల్ల ఏమైందంటే ప్రజలపైన పన్నుల భారం ఎక్కువైంది. ఒకప్పుడు 15,000 రూపాయల పన్నుల భారం ఉంటే ఈ మున్సిపాలిటీగా మార్చిన తర్వాత 45,000 రూపాయలకి పన్నుల భారం అయింది. దీనితో చీరాల పేరాల ప్రజలు ఏమని చెప్పారంటే మా అనుమతి లేకుండా
ప్రభుత్వం మద్రాసు ప్రభుత్వం అనేటటువంటిది మున్సిపాలిటీగా మార్చింది కాబట్టి మాకు బాధ్యత లేని ప్రభుత్వాన్ని మేము వదిలేస్తున్నామని చెప్పి పన్నుల వ్యతిరేక ఉద్యమాన్ని మొదలుపెట్టారు. దాన్ని చీరాల పేరాల ఉద్యమం అంటారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అనే ఒక నాయకుడు. ఈ ఉద్యమాన్ని చేపట్టినందుకే ఆయనకి ఆంధ్రరత్న అనే బిరుదు వచ్చింది. ఆయనకి దళం ఉండేది, ఒక వాలంటీర్ దళం ఉండేది. దాన్నే రామదండ అనే పేరుతో పిలిచేవాళ్ళు. అయితే ఈ ఉద్యమం ఇప్పుడు ప్రజలకు ఇష్టం లేనటువంటి మున్సిపాలిటీగా చేసిన ప్రభుత్వం ఏదంటే జస్టిస్ పార్టీ. అప్పుడు అది మద్రాసులో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదంటే జస్టిస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఈ జస్టిస్ పార్టీ వాళ్ళకి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరంటే రాజా రామణీయం గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఉద్యమం చేపట్టిన వ్యక్తి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆయన బ్రాహ్మణుడు. ఈ పార్టీ ఏమో మనకి బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ. ఇప్పుడు చూడండి, ఉద్యమాన్ని చేపట్టింది ఈయన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బ్రాహ్మణుడు. ఉద్యమం చేపట్టిన పార్టీ అంటే కాంగ్రెస్. ఇక్కడ అధికారంలో ఉన్నది ఏంటి? జస్టిస్ పార్టీ. ఇది బ్రాహ్మణ వ్యతిరేకమైన పార్టీ, కాంగ్రెస్ వ్యతిరేకమైన పార్టీ. అందుకని చూడండి, పట్టుబట్టి ప్రజలు ఎంత ఉద్యమం చేస్తున్నా కూడా ఈ మున్సిపాలిటీలను మళ్ళీ గ్రామ పంచాయతీలు చేసే ప్రశ్నే లేదని చెప్పి వీళ్ళు ప్రజలు ఎంత ఉద్యమం చేసినా కూడా చేయలేదు. తర్వాత చూడండి, 1937వ సంవత్సరంలో మద్రాసు రాష్ట్రంలో జస్టిస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో చేపట్టిన ఈ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు దీన్ని మళ్ళీ గ్రామ పంచాయతీలుగా మార్చడం జరిగింది. కాకపోతే ఇక్కడ మున్సిపాలిటీగా చేసినప్పుడు ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే రాజా రామణీయం గారు. ఆయన స్థానిక స్వపరిపాలన మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఇంకొకటి ప్రత్యేకమైన విషయం ఏంటంటే హంటర్ కమిషన్ తన రిపోర్టును 1920లో ప్రభుత్వానికి సమర్పించింది. కాగా తన కమిషన్లో భారతీయుల సభ్య సంఖ్య ఎంత అన్నాడు. అసలు హంటర్ కమిషన్ దేనికి సంబంధించిందంటే 1919వ సంవత్సరంలో ఏప్రిల్ 13వ తారీఖు నాడు పంజాబ్లోని అమృతసర్ జిల్లాలో ఉన్నటువంటి జలియన్ వాలాబాగ్ అనేటటువంటి ప్రాంతంలో అక్కడ పాపం సిక్కులు ఒక సమావేశంలో ఉంటే ఆ సమావేశంలో లాలా హన్స్రాజ్ అని చెప్పి ఆర్య సమాజానికి చెందినటువంటి వ్యక్తి ప్రసంగిస్తుంటే ఇద్దరు డయ్యర్లు, దుర్మార్గులైనటువంటి ఇద్దరు డయ్యర్లు, ఒకడు మైకేల్ ఓ డయ్యరు, రెండు జనరల్ ఓ డయ్యర్. మైకేల్ ఓ డయ్యర్ ఏమో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తుండు, డయ్యర్ అనేటటువంటి వాడు జనరల్ డయ్యర్ ఏమో సైన్యాధికారిగా పనిచేస్తుండు. మా అనుమతి లేకుండా అదేవిధంగా రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సభలు సమావేశాలు జరుపుకోవటానికి వీల్లేదు కాబట్టి మీరు మా అనుమతిని నిరాకరించి మీరు సమావేశం అయ్యారు కాబట్టి అని చెప్పిపోయి అక్కడ సమావేశమైన వాళ్ళని కుక్కల్ని కాల్చినట్టు కాల్చిపడేశారు. దీన్నే జలియన్ వాలాబాగ్ సంఘటన అనే పేరుతో పిలుస్తారు. ఈ సంఘటనకు వ్యతిరేకంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే గత్యంతరం లేక బ్రిటిష్ పార్లమెంట్ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ పేరే హంటర్ కమిటీ. ఈ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారయ్యా అంటే చూడండి, అసలు ఇందులో భారతీయ సభ్యుల సంఖ్య ఎంత అంటే 3 భారతీయులు ఉన్నారు. మరి అసలు బ్రిటిష్ వాళ్ళు ఎవరు ఉన్నారు అని అంటే చూడండి, జలియన్ వాలాబాగ్ సంఘటన విచారించడానికి ఏర్పడిన హంటర్ కమిషన్లో రస్కిన్ అనేటటువంటి వాడు, థామస్ స్మిత్ అనేటటువంటి వాడు, రైస్ అనేటటువంటి వ్యక్తి, మేజర్ జనరల్ జార్జ్ బారో అనేటటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. ఓకే, చూడండి, రస్కిను, థామస్ స్మిత్, రైసు, మేజర్ జనరల్ జార్జ్ బారో అనేటటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. కాగా మన భారతీయులు ఎవరయ్యా అంటే ఎంసి శీతల్వాడు, పండిత్ జగత్ నారాయణ్, సుల్తాన్ మహమ్మద్. ఓకేనమ్మా, ఎంసి శీతల్వాడు, పండిత్ జగత్ నారాయణ్, సుల్తాన్ మహమ్మద్. కాకపోతే మన వాళ్ళు 3 ఉన్నారు. వాళ్ళు 4 ఉండటం వల్ల ఏమైందంటే వాళ్ళది అజమాయిషి కొనసాగి ఈ హంటర్ కమిషన్ లాస్ట్కి 20లో ఏమని తీర్మానం చేసిందంటే జనరల్ డయ్యర్ కావాలని కాల్పులు చేయలేదు, విధి నిర్వహణలో భాగంగా కాల్పులు జరిపాడు, అందులో చనిపోయింది 300 మాత్రమే అని చెప్పారు. దీన్ని కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించి గాంధీ నాయకత్వంలో ఒక కమిటీ వేశారు. అంటే జలియన్ వాలాబాగ్ సంఘటన పైన విచారణ చేయటం కోసం కాంగ్రెస్ పార్టీ వేసిన కమిటీ పేరు గాంధీ కమిటీ. ఈ కమిటీ ఏమని చెప్పిందంటే జలియన్ వాలాబాగ్ సంఘటనలో 1200 మంది చనిపోయారని చెప్పింది. అంటే జలియన్ వాలాబాగ్ సంఘటనకి సంబంధించి 2 కమిటీలు, ఒకటి హంటర్ కమిటీ, 2 గాంధీ కమిటీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హరప్పా మోహంజదారోలని కలిపేది అన్నాడు. హరప్పా మోహంజదారో సింధు నాగరికతలో ప్రధానమైన పట్టణాలు ఏందయ్యా అంటే ఒకటి హరప్పా, 2 మోహంజదారో. ఈ 2 పట్టణాలను కలిపేటటువంటి నది ఏందయ్యా అంటే సింధు నది.
ఓకేనమ్మా. సింధు నది ఈ 2 పట్టణాలను కలుపుతుంది. హరప్ప ప్రత్యేకత మీకు తెలుసు ఏంటంటే అకస్మాత్తుగా ఆవిర్భవించే నగరంగా, బయటపడే నగరంగా సింధు నాగరికతలో చెప్తారు. మోహంజదారోకున్న ప్రత్యేకత ఏంటంటే సింధు నాగరికతలో అతిపెద్ద పట్టణంగాను 7 సార్లు వరదలకు గురైన పునర్నిర్మాణమైన పట్టణంగా పేర్పడింది. ఈ 2 పట్టణాలను కలిపిన నదిగా సింధు నదిని చెప్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హరప్పా సంస్కృతి ఏ యుగానికి చెందింది అన్నాడు. హరప్పా సంస్కృతి ఏ యుగానికి చెందింది? శిలాయుగమా, లోహయుగమా, కంచు యుగమా, తామ్రయుగమా అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మానవుడు ఉపయోగించిన లోహం ఏదంటే రాగి. రాగితోనే అతడు వ్యవసాయం చేశాడు, వివిధ రకాల పరికరాలను తయారు చేసుకున్నాడు. అయితే రాగితో వ్యవసాయం చేసేటప్పుడు ఏమయ్యేదంటే రాగి వంగిపోయేది, అంటే పెలుసుగా ఉండటం వల్ల వంగిపోయేది. దానికి అతని యొక్క తెలివితేటలు ఉపయోగించి రాగికి ఏం కలిపిండంటే తగరాన్ని కలిపిండు. రాగికి తగరాన్ని కలపటం వల్ల ఏమైందంటే కంచు తయారైంది. అంటే మన భారతదేశంలో సింధు నాగరికత ఏ యుగానికి చెందిందంటే కంచు యుగానికి చెందింది. మనం కంచు యుగానికి చెందిందని ఎలా చెప్తున్నామంటే సింధు నాగరికతలో దాదాపు 270 పట్టణాలలో పరిశోధన చేస్తే మనకి ఎక్కువగా ఏ లోహాలు లభించినాయి అంటే కంచు లభించింది. దానికి కారణం, దానికి ఉదాహరణ ఏంటంటే హరప్పాలో నటరాజ కంచు విగ్రహం దొరికింది. అదేవిధంగా మోహంజదారలో నాట్యగత్య విగ్రహం దొరికింది. ఓకే, మోహంజదార్ అనే ప్రాంతాల్లో నాట్యగత్య విగ్రహం దొరికింది. అంటే దీనిని బట్టి ప్రత్యేకం వీళ్ళు కంచు యుగానికి చెందిన నాగరికతగా చెప్తారు. హరప్పాలో కొలిమిలు కూడా కంచుకు సంబంధించినవి దొరికినాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది తప్పు అన్నాడు. ఏది తప్పు? ఇలాంటివి మనకు కొద్ది కన్ఫ్యూజన్ చేస్తుంటాయి. చూడండి, నేడు మనం రొచ్చుతో కూడిన సమాజంలో బతుకుతున్నాము అని పలికింది ఎంజీ రనడే. మహాదేవ గోవిందరండే ఈ మాట అన్నాడా? నెక్స్ట్, డెరోజియన్లు భారతదేశంలో ఆధునిక యుగానికి శ్రీకారం చుట్టారని పలికిన వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ. ఓకే, ప్రార్థనా సమాజం స్థాపించిన పత్రిక పేరు సుబోధ. నెక్స్ట్, అగార్కర్ మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడా అన్నాడు. అంటే చూడండి, మనం నేడు రొచ్చుతో కూడిన సమాజంలో బతుకుతున్నామని చెప్పిన వ్యక్తి ఎంజీ రనడే. కరెక్టే ఇది. ఈయన మహారాష్ట్రలో ప్రత్యేకంగా సంఘ సంస్కరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి. ఫస్ట్ రిఫార్మర్గా మహారాష్ట్రలో చెప్పబడిన వ్యక్తి. ఈయన బెంగాల్కు చెందిన కేశవ్ చంద్రసేన్ ఆదర్శంగా తీసుకొని ప్రార్థనా సమాజం అనే ఒక సమాజాన్ని స్థాపించాడు 1860లో. ఈ స్టేట్మెంట్ ఆయనే ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, డెరోజియన్లు భారతదేశంలో ఆధునిక యుగానికి శ్రీకారం చుట్టారని పలికింది సురేంద్రనాథ్ బెనర్జీ. కరెక్టే. ఎందుకంటే డెరోజియన్లు ఎవరయ్యా అంటే బెంగాల్లో 1824-25 మధ్య కాలంలో ఒక గొప్ప ప్రొఫెసర్ ఉండేవాడు కలకత్తా యూనివర్సిటీలో. ఆయన పేరు వివిఎన్ హెన్రీ డెరోజియో. వివిఎన్ హెన్రీ డెరోజియో అనే వ్యక్తి యువకులను అందరికీ చైతన్యం తీసుకురావటం కోసం అతడు యంగ్ బెంగాల్ అని ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి వివిఎన్ హెన్రీ డెరోజియో. ఆయన్ని తొలి జాతీయవాద కవిగా పిలుస్తారు. ఆయన శిష్యులని డెరోజియన్ అనే పేరుతో పిలుస్తారు. ఆ డెరోజియన్లే ఆధునిక యుగానికి శ్రీకారం చుట్టారని పలికిన వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ. ఓకేనా. నెక్స్ట్, ప్రార్థనా సమాజం పత్రిక ఏంటంటే సుబోధ. కరెక్ట్గా వీళ్ళ సంఘ సంస్కరణ కోసం సుబోధ అనే పత్రికను పెట్టారు మహారాష్ట్రలో. అగార్కర్ మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం స్థాపించాడంటే ఇది తప్పు. భారతదేశంలో 1916లో పూణేలో, మహారాష్ట్రలో పూణేలో మహిళా విశ్వవిద్యాలయాన్ని పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఇక చూడండి, దొందు కేశవ్ కార్వే. ఈయన్నే డీకే కార్వే అని పిలుస్తారు. 1916లో దేశంలో మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం మహారాష్ట్రలోని పూణేలో స్థాపించారు. మహిళల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని దృష్టిలో పెట్టుకొని 1958వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈయనకి భారతరత్న అవార్డుని ఇచ్చింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే పంచయతన లేక 5 దేవుళ్ళు లేక శ్రీదేవతలను కలిగిన దేవాలయంగా వర్గీకరించింది. ఈ క్రింది వాటిలో ఏదన్నాడు. పంచయతన 5 దేవుళ్ళు శ్రీదేవతలు అంటే వెంటనే హిస్టరీ మీద కొద్దో గొప్ప అవగాహన ఉంటే ఈ ప్రశ్న అనగానే మనకి గుప్త సామ్రాజ్యం గుర్తుకు రావాలి. గుప్త సామ్రాజ్యం. ఓకేనా. భారతదేశంలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజవంశం అంటే గుప్తులని చెప్తారు. ఈ గుప్తులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడో సింధు నాగరికత కాలంలో, అదేవిధంగా ఆర్యుల కాలంలో హిందూ మతం అద్భుతంగా అభివృద్ధి చెందితే ఆర్యుల తర్వాత వచ్చినటువంటి
ఉన్నటువంటి షోడశ మహాజనపదాలు కానీ, తర్వాత ఈ మౌర్యులు కానీ, వీళ్ళ కాలంలో జైన మతం, బౌద్ధ మతం ఇవి బాగా విస్తృతంగా అభివృద్ధి చెందినాయి. కానీ హిందూ మతాన్ని ఎవరు పట్టించుకోలేదు. అయితే ఆ హిందూ మతానికి జరిగిన లోటుని భర్తీ చేసి మళ్ళీ హిందూ మతాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్లిన రాజవంశం ఏదంటే గుప్తాస్. వీళ్ళు ఆర్య వైశ్యులు, అంటే కోమటోళ్ళు. అందుకని వీళ్ళకి హిందూ మతం అంటే చాలా ఇష్టం కాబట్టి హిందూ మతానికి సంబంధించిన అనేక కట్టడాలు కట్టించారు. ప్రత్యేకం మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడికి గర్భగుడులు కట్టించిన మొట్టమొదటి రాజవంశం అంటే గుప్త సామ్రాజ్యమే. వీళ్ళు నాస్నా దేవాలయం, భూమ్రా దేవాలయం, దేవగఢ్ దేవాలయం, బితర్గా దేవాలయం ఇలాంటి ప్రసిద్ధమైన టెంపుల్లు కట్టించారు. అయితే ఇందులో పంచయతన దేవాలయం అంటే ఏదయ్యా అంటే గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందిన దేవాలయం నేరం పంచయతన దేవాలయం. వారు నిర్మించింది మధ్యప్రదేశ్లోని దేవగఢ్. ఓకేనా? ఇగో దేవగఢ్ అనేటటువంటి దేవాలయం దశావతార దేవాలయం. అంటే ఇక్కడ 5 దేవుళ్ళు లేదా శ్రీదేవతలు కొలువై ఉన్నటువంటి దేవాలయంగా దీన్ని చెప్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కట్టించింది గుప్తులే. కాకపోతే పంచయతన దేవాలయంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి దేవగఢ్ దేవాలయం, దాన్ని దశావతార దేవాలయం, విష్ణువుని గురించి ప్రత్యేకం ప్రస్తావించి కట్టించిన దేవాలయం. ఇంకా విద్యార్థుల మిత్రులు ప్రత్యేకం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గుప్తులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఉత్తర భారతదేశంలో ఉన్న నాగరా వాస్తుశైలిని, దక్షిణ భారతదేశంలో ఉన్న వేసర వాస్తుశైలిని రెండింటిని కలిపి గుడి కట్టించిన మొట్టమొదటి రాజవంశం అంటే గుప్తాస్ అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉత్తర భారతదేశం అంతా నాగర శైలినే ఫాలో అయ్యేవాళ్ళు, దక్షిణ భారతదేశంలో వేసర శైలిని ఫాలో అయ్యేవాళ్ళు. కానీ రెండు శైలిని కలిపి ఈ భారతదేశం అంతా ఒక్కటి అనే భావాన్ని కల్పించినటువంటి గొప్ప రాజవంశంగా గుప్త సామ్రాజ్యాన్ని చెప్తారు. నెక్స్ట్, భారతదేశంలో తూర్పు వైపున ఉన్న దేవాలయాలు ఏదన్నాడు. ఇక్కడ మిత్రులు ప్రత్యేకం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మా, ఈ మధ్యకాలంలో ఎగ్జామ్స్లో ఎక్కువ ఏమడుగుతుందంటే తూర్పు వైపున వరుస క్రమంలో అమర్చండి, లేదా పశ్చిమ వైపున వరుస క్రమంలో అమర్చండి, ఆరోహణ క్రమంలో రాయండి, అవరోహణ క్రమంలో రాయండి అని చెప్పి ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నాడు. ఆ ఎగ్జామ్ టెన్షన్లో వచ్చినవి కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుంటాయి ఇలాంటప్పుడు. అందుకని కొద్దిగా మనం ఈ దేవాలయాల గురించి కానీ లేక వీటి గురించి చెప్పేటప్పుడు ప్రత్యేకం పట్టణాల గురించి లేదా శంకరాచార్యుడు, మాధ్వాచార్యుడు, రామాంజనాచార్యుడు వీళ్ళ గురించి చదివేటప్పుడు మ్యాప్ దగ్గర పెట్టుకొని ఎవరెవరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఏ దేవుళ్ళని మీద ప్రచారం చేశారు, ఏ మతాన్ని డెవలప్ చేశారు, అదేవిధంగా ఏ భాషలో ప్రచారం చేశారని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, తూర్పు వైపున ఉన్న దేవాలయాలంటే ఇక్కడ ఏమని ఇచ్చాడు, సూర్య దేవాలయం కోనార్క్ ఒరిస్సా, మీనాక్షి దేవాలయం మధురై తమిళనాడు, బృహదీశ్వర దేవాలయం తంజావూరు, జగన్నాథ దేవాలయం పూరి అన్నాడు. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఒరిస్సాలో ఉన్నటువంటి 2 దేవాలయాలు ఇచ్చాడు. ఒకటి కోనార్క్ సూర్య దేవాలయం, తూర్పు వైపున ఉన్నటువంటి ఈస్ట్ సైడ్ ఎక్కువగా ఉన్నటువంటి దేవాలయం. నెక్స్ట్ చూడండి, పూరి జగన్నాథ దేవాలయం. జగన్నాథ దేవాలయం కూడా ఈస్ట్ వైపు ఉన్నది. అంటే 2 తూర్పు వైపున ఉన్న దేవాలయాలుగా సూర్య దేవాలయాన్ని, జగన్నాథ దేవాలయాన్ని చెప్తారు. ఈ 2 తమిళనాడులో ఉన్నటువంటి దేవాలయాలు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి, గుణాఢ్యుడి బృహత్ కథను ఈ భాషలో రాశారు అన్నాడు. గుణాఢ్యుడి బృహత్ కథ అంటే ఇది ఆంధ్ర శాతవాహనులకు సంబంధించినటువంటి టాపిక్. ఇక్కడ చూడండి, సంస్కృతంలో రాశాడా, పైశాచిక ప్రాకృతంలో రాశాడా, తెలుగులో రాశాడా, మహారాష్ట్ర ప్రాకృతంలో రాశాడా అంటే చూడండి, గుణాఢ్యుడు అనేటటువంటి వ్యక్తి కుంతల శాతకర్ణి కాలంలో హాలుడి ఆస్థానంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి కవిగా చెప్తారు. ఈయనకున్న ప్రత్యేకత ఏంటంటే కుంతల శాతకర్ణి సంస్కృతాన్ని రాజభాష చేస్తే నేను దీన్ని ప్రాకృతంలో పైశాచిక ప్రాకృతంలో రాస్తే రాజును ఎలా మెచ్చుకుంటాడని చెప్పి పాపం ఇతడు మంటల్లో వేస్తే వాళ్ళ మిత్రుడు ఏం చేశాడు, వారి నాయన రాజుకు నచ్చకపోతే ప్రజలకు ఎందుకు నచ్చకుంటుందిరా అని చెప్పి ఆ పుస్తకాన్ని తీసి ప్రింట్ చేయించాడు. అద్భుతమైనటువంటి పేరు వచ్చింది. 200 days 200 centers లాగా దుమ్ములేసిపోయింది ఈ పుస్తకం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉన్నటువంటి శర్వవర్మ కంటే కూడా ఎక్కువ పేరు వచ్చింది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ గ్రంథాన్ని అసంపూర్ణ గ్రంథం అంటారు. ఎందుకంటే మంటల్లో కొంత కాలిపోయింది కాబట్టి మిగిలిన భాగం ఉండటం వల్ల అసంపూర్ణ గ్రంథం అంటారు. ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని తర్వాత కాలంలో ఎంతోమంది పుస్తకాలు రాయటం మొదలుపెట్టారు. ఉదాహరణకు విష్ణు శర్మ పంచతంత్రాన్ని రాసిన,
వరాహమిహిరుడు గుప్తుల కాలంలో బృహత్కథ కోశం అనే గ్రంథాన్ని రాసిన, క్షేమేంద్రుడు బృహత్కథ మంజరి అనే పుస్తకాన్ని రాజపుత్రుల కాలంలో రాసిన, వీళ్ళందరికీ ఆదర్శమైనటువంటిది, ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి గ్రంథం ఏదయ్యా అంటే ఈ గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్కథ గ్రంథం. అందుకని చూడండి, పైశాచిక భాషలో ప్రాకృతంలో రాసిన ఈ గ్రంథంలో కొంత భాగాన్ని అతడు మంటల్లో వేశాడు. కానీ ఈ గ్రంథం పూర్తిగా లభించడం లేదు. ఇది ఏ గ్రంథం అంటే హాస్య కథలు. ఓకే, హాస్య సంకలనంగా చెప్తారు. దీనిలో నరవాహనుడు అంటే ఎవరండి? నరుడు వాహనంగా కలిగిన దేవుడు ఎవరంటే కుబేరుడు. కుబేరుడి కథ దీంట్లో కలదు.